హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే దోశ చేసుకుంటున్నామండి. సో ఇదైతే ఎగ్ దోశ కోసం అని ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇదైతే ఆనియన్స్ ప్లస్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పచ్చిమిర్చి, ఇంకా సాల్ట్ అట్లా యాడ్ చేసేసుకొని ఎగ్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలండి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇంకా ఈ విధంగా కలిపి పెట్టుకున్న దాన్ని అయితే నేనైతే దోశ వేసుకున్న తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకొని ఇంకా ఆ తర్వాత ఎగ్ దోశ అయితే వేసేసుకుంటానండి. ఎగ్ ఈ విధంగా నేను ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎగ్ అయితే వేసేస్తాను. ఇంకా నా స్టైల్లో ఒకసారి చేసుకొని మీకు ఒకవేళ నచ్చినట్లయితే మా వీడియో చూసి బాగుంది అనుకుంటే మాత్రం మాతోనైతే కామెంట్ ద్వారా షేర్ చేసుకోండి. బాగుంది అక్క అని చెప్పేసి నాకైతే ఒక కామెంట్ అయితే పెట్టండి. సో ఫైనల్గా సండే స్పెషల్గా అయితే మేమైతే ఇంకా వెరైటీగా వంటలు అయితే ఏమైనా చేసుకుందామని అయితే ప్లాన్ చేసుకుంటూ ఉంటాం ఎవ్రీ సండే. ఇంకా సో ఇదైతే ఫైనల్గా అయితే చేసేసుకుంటున్నామండి దోశ అయితే. ఇంకా రిటర్న్లో మనము క్రంచీగా కాల్చుకుంటే అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. మాకైతే చాలా అంటే చాలా ఇష్టం, మా ఫ్యామిలీ అయితే ఇష్టంగా తింటాం మేమైతే. ఇంకా సో మా వీడియోస్ నచ్చినట్లయితే మా కోసం అయితే ఒక కామెంట్ అయితే చేయండి, షేర్ చేయండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకే అండి, థ్యాంక్ యూ.